ఇరాన్పై సైనిక చర్యల విషయంలో తన తొందరపాటును సమర్థించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణాలు వెతుకుంటున్నారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయేంత వరకు యుద్ధాన్ని కొనసాగించవలసిందిగా గల్ఫ్ దేశాలు తనను కోరినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు ఇరాన్లోని మత పెద్దల పాలనను కూలదోయడానికి ఇది మంచి అవకాశమని కొన్ని గల్ఫ్ దేశాలు తనకు సలహా ఇచ్చినట్లు ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధానంగా సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ ట్రంప్ను కోరినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అవాస్తవాలు ప్రచారం చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మించిన వారు లేరంటారు ఆయన గురించి బాగా తెలిసినవారు. ఇరాన్పై యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తాత్కాలికంగా విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ పూర్తిగా బలహీనపడేంత వరకు యుద్ధాన్ని కొనసాగించవలసిందిగా అనేక గల్ఫ్ దేశాలు ట్రంప్ని కోరాయట. అసోసియేటెడ్ ప్రెస్ ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. డొనాల్డ్ ట్రంప్ని అలా కోరిన దేశాల జాబితాలో ప్రధానంగా సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. అంతేకాదు ఇరాన్లో మత పెద్దల పాలన పూర్తిగా కూలిపోయేంత వరకు దాడుల్ని కొనసాగించాలని సదరు గల్ఫ్ దేశాలు ఒక ప్రైవేట్ సంభాషణలో ట్రంప్ని కోరినట్లు మీడియా కథనం వెలువడింది. అంతేకాదు ఇరాన్పై యుద్ధం గురించి తమకు ముందుగా సమాచారం ఇవ్వకపోవడంపై సదరు దేశాలు కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలిసిందే. ఏదేమైనా ఇరాన్పై యుద్ధం విషయంలో దాదాపుగా గల్ఫ్ దేశాలన్నీ డొనాల్డ్ ట్రంప్ వెనకున్నట్లు అమెరికా మీడియా ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంది. అందుకు అనుగుణంగా కథనాల్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే పశ్చిమాసియా ఘర్షణల్లో హార్మోజ్ జలసంధి కీలకంగా మారింది. ఇరాన్తో యుద్ధం విషయంలో ఇటీవల అమెరికా వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. లో హార్మోజ్ జలసంధి మూసివేతే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్ను అమెరికా ఆదేశించింది. లేనట్లయితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ని అగ్రరాజ్యం బెదిరించింది. అంతేకాదు ఇరాన్కు సంబంధించిన అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్ని, చమురు క్షేత్రాల్ని తుడిచిపెట్టేస్తామని హెచ్చరించింది. కథ అక్కడితో ఆగలేదు. కర్గ్ ద్వీపం అంతు తేలుస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న దశలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసివేసింది. హార్మోజ్ జలసంధికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ చమురు మార్కెట్కు హార్మోజ్ జలసంధి ఒక జీవనాడి. ఇదొక అత్యంత ఇరుకైన జలసంధి. అరేబియా సముద్రంలో ముసాండం ద్వీపకల్పం ఇరాన్ మధ్య ఉంటుంది ఈ జలసంధి. కాగా ఈ జలసంధి ద్వారా ప్రతిరోజు 2 కోట్ల పీపాల చమురు విదేశాలకు వెళుతుంది. ప్రపంచంలోని అతి ముఖ్యమైన చమురు రవాణా చోక్ పాయింట్గా దీన్ని అభివర్ణిస్తారు. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20% ఈ జలసంధి నుంచి ప్రవహిస్తోంది. సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఇరాక్ల నుంచి చమురు ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. అంతేకాదు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణాకు కూడా హార్మోజ్ జలసంధే కీలకంగా మారింది. 1/3 వంతు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇక్కడి నుంచే వివిధ దేశాలకు రవాణా అవుతోంది. అలాగే హార్మోజ్ జలసంధికి మరో ప్రత్యేకత ఉంది. పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించడానికి అందుబాటులో ఉన్న ఏకైక సముద్ర ప్రవేశ మార్గం హార్మోజ్ జలసంధే. ఇదొకవైపు ఇరాన్ని, మరోవైపు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని విభజిస్తోంది. అంతేకాదు పర్షియన్ గల్ఫ్ని ఒమన్ గల్ఫ్తోనూ, అలాగే హిందూ మహాసముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానిస్తోంది. ఒమన్ తీరం నుంచి నౌకలు పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశిస్తాయి. చమురును నింపుకొని ఇరాన్కు సమీపాన గల హార్మోజ్ని దాటి బయటకొస్తాయి. కాగా భారత్కు సరఫరా అయ్యే చమురులో 40% ఈ మార్గం నుంచే రవాణా అవుతోంది. ఇరాక్, సౌదీ, యుఏఈ, కువైట్, ఖతార్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. మన దేశం వినియోగించే ఇంధనంలో 90% వివిధ మార్కెట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే భారత్కు వెళ్లే చమురు నౌకలకు హార్మోజ్ జలసంధి దగ్గర అనుమతి ఇవ్వాలని ఇరాన్ ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో హార్మోజ్ జలసంధి మూసివేత ప్రభావం భారత్పై ఏమాత్రం పడలేదు. కాగా భారత్కు ఊరటనిచ్చే అంశం ఇది. వాస్తవానికి సముద్ర రవాణా ప్రపంచ దేశాల మనుగడకు ఆధారం. సముద్రంలో ఏ చిన్న అలజడి జరిగినా దాని ప్రభావం యావత్ ప్రపంచంపై కనిపిస్తుంది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఎన్ని ఉద్రిక్తతలు ఏర్పడినా ఇప్పటివరకు ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది లేదు. ఇక్కడ మరో విశేషం ఉంది. గతంలో ఇరాన్, ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉంది. అయితే ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో హార్మోజ్ జలసంధిని ఇరాన్ దేశం మూసివేసింది. ఈ నేపథ్యంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థపై హార్మోజ్ జలసంధి మూసివేత ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తాజాగా ఒక షాక్ ఇచ్చారు. ఇరాన్పై యుద్ధం చేయడానికి అమెరికాకు తమ సైనిక బలగాల్ని పంపే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. కాగా ఇరాన్పై మరిన్ని దాడులు చేయడానికి సైనిక బలగాల్ని పంపవలసిందిగా ఇటీవల బ్రిటన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అభ్యర్థనను డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో తమకు ఎటువంటి సంబంధం లేదని కీర్ స్టార్మర్ కుండబద్దలు కొట్టారు. దాడులు ప్రతిదాడుల విషయం అమెరికా ఇరాన్లు చూసుకోవాలన్నారు. అయితే హార్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ పట్టువిడుపులతో వ్యవహరించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అంతేకాదు హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిపించడానికి తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారాయన. ఈ విషయంలో అవసరమైతే ఇరాన్ సుప్రీం లీడర్తో తాము మాట్లాడతామని కీర్ స్టార్మర్ వెల్లడించారు. కాగా ఇరాన్పై దాడుల కోసం తమ స్థావరాల్ని ఉపయోగించుకోవడానికి బ్రిటన్ ఇప్పటికే ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా అమెరికాకు స్పెయిన్ ఒక షాక్ ఇచ్చింది. అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ ప్రకటించింది. అంతేకాదు ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో పాలు పంచుకునే విమానాల్ని తమ గగనతలంలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరెటా రోబెల్స్ కుండబద్దలు కొట్టారు. కాగా స్పెయిన్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. అయితే ఈ సైనిక స్థావరాల్ని పశ్చిమాసియా ఘర్షణలకు వినియోగించుకోవడానికి స్పెయిన్ ఇప్పటికే నిరాకరించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని కూడా స్పెయిన్ తప్పుబట్టింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఇరాన్పై అమెరికా యుద్ధం ప్రారంభించిందని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరెటా రోబెల్స్ మండిపడ్డారు. కాగా ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. దీంతో స్పెయిన్ దేశంపై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పెయిన్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఇదిలా ఉంటే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధాన్ని నిలువరించడానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ పాకిస్తాన్ ఇటీవల ముందుకొచ్చింది. రెండు దేశాలు అంగీకరిస్తే తాను రంగంలోకి దిగుతారని పాకిస్తాన్ వెల్లడించింది. అయితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ప్రయత్నాలకు ఇరాన్ నో చెప్పింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. అయితే దౌత్యం విషయంలో అమెరికాని నమ్మలేమని ఇరాన్ పేర్కొంది. అంతేకాదు తరచూ మాట మార్చడం అమెరికాకు అలవాటుగా మారిందని ఇరాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. అయితే యుద్ధాన్ని ప్రారంభించింది ఎవరో అందరికీ తెలుసునని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇటీవల ఇస్లామాబాద్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ మంత్రులు సమావేశమయ్యారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల ప్రభావం యావత్ ప్రపంచంపై పడుతోందని ఈ మంత్రులు అభిప్రాయపడ్డారు. మొత్తమీద పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ బ్రేకులు వేసింది. ఏదేమైనా ఇరాన్ విషయంలో గల్ఫ్ దేశాల మద్దతు కూడగట్టుకోవడానికి ట్రంప్ మహాశయుడు పడరాని పాట్లు పడుతున్నారు.